అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు. కౌశల్ మీ పేరుతో ఒక ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ 2013 నుంచి ఉంది. బట్ నాట్ నెవర్ యాక్టివ్. అంటే యూట్యూబ్ ఛానల్ ఇలా వీడియోలు తీసి పెడితే డబ్బులు వస్తే విషయం నాకు తెలియదు. అది అలా ఉంది అంతే. అంటే నేను ఏదైనా మెమరీ కోసం హార్డ్ డిస్క్ లో పెట్టుకుంటే ఎత్తుకోవడం కష్టం అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేవాడిని. అది బిగ్ బాస్ తర్వాత వెంటనే కూడా దాన్ని ప్రమోట్ చేయలే. బిగ్ బాస్ తర్వాత 2019-20 కోవిడ్ టైంలో ఇంకా పని పాటు లేక అప్పుడు ఆ ఛానల్ ని బయటికి ఎలివేట్ చేసాం. ఓకే, ఇప్పుడు అది పర్లేదా, వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అంటే ఇట్స్ అంటే నాట్ ఫుల్లీ కంప్లీట్ టైం దానికి స్పెండ్ చేయను కానీ, బట్ ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టే రీల్స్ యూట్యూబ్లో కూడా షార్ట్స్లో ఉంటాయి. ఐ ఎంగేజ్, ఐ మేక్ మై యూట్యూబ్ ఫాలోవర్స్ ఆల్సో హ్యాపీ అంతే. ఓకే, ఎంత మీ సర్కిల్ మిమ్మల్ని బిజీగా ఉంచడానికి, మీరు బిజీ ఉండటానికి ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది వర్క్ చేస్తారు, ఎంతమందిని మీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు? అంటే మొన్నటి వరకు వ్యాక్డౌట్ చూసుకునేది, నౌ ఇట్స్ తమ్ముడా ఇస్ హ్యాండ్లింగ్ యాక్చువల్లీ. ఓకే, యా, అంత ముందు అంటే వాళ్ళు హ్యాండిల్ చేసినా కూడా మొత్తం పోస్టులని నేనే ఎడిటింగ్ చేసి పెడతా ఉంటాను. సో ఓకే, ఐ లవ్ అంటే మన బ్రెయిన్ వాళ్ళకి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ థాట్స్ మనకు ఉండకపోవచ్చు. సో ఐ గో విత్ మై బ్రెయిన్ యాక్చువల్లీ. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా కావాలి అలా కావాలో చెప్పేసరికి నేనే ఎడిటింగ్ చేసి పెట్టేసుకోవచ్చు యాక్చువల్లీ. ఎస్, బిగ్ బాస్ టైంలో కౌశల్ ఆర్మీ అని చెప్పేసి ఒకటి యాక్టివ్గా రన్ అయింది. ఓకే, యాక్టివ్గా రన్ అయింది, యాక్టివ్గా ఆర్గనైజ్ అయిందో తెలియదు, మీరే చెప్తే తెలిసింది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది కౌశల్ ఆర్మీ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు కనిపించిన తర్వాత, మీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా? అంటే వీఆర్ నాట్ ఏ సూపర్ స్టార్స్, అంటే వీఆర్ నాట్ ఇందాక మీరు అన్నట్టు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కాదు యాక్చువల్గా. వాళ్ళందరి లైఫ్ టైం సస్టైన్ చేయడానికి, వాళ్ళందరి లైఫ్ టైం మెయింటైన్ చేయడానికి బిగ్ బాస్ ఒక షో, ఆ షో నచ్చింది, దే బికేమ్ అ కౌశల్ ఆర్మీ. ఆ షో అయిపోయింది, ఎవ్రీబడి బిజీ దేర్ ఓన్ వర్క్స్ అంతే. ఓకే, ఎప్పుడైనా సినిమా చూస్తే అన్న ఒకప్పుడు కౌశల్ ఆర్మీలో నేను కూడా ఇది చేశాను అది చేశాను, ఈరోజు నీ సినిమా చూశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మంచి మంచి సినిమాలు చేయండి అని కంగ్రాచులేట్ చేస్తారు, విషెస్ చెప్తారు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఇది నేను అచీవ్ అవ్వాలి, ఈ కళ నాకు, అదే ఏంటి అది మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? మీ కళ ఎలా అచీవ్ చేసుకుంటున్నారు ఏంటి? నా డ్రీమ్ ఏంటంటే, నేను ఎక్కడ పుట్టాను, విశాఖపట్నం, వైజాగ్, ఎక్కడ పెరిగాను, అండ్ డెఫినెట్గా నేను పుట్టిన ప్లేస్కి, నేను పుట్టిన రాష్ట్రానికి, నేనున్న రంగం అంటే ఫ్యాషన్ రంగంలో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దట్. అంటే ఒక ద బిగ్గెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ మోడలింగ్ ఇన్స్టిట్యూషన్ ఐ స్టార్ట్. అంటే చాలామంది దీన్ని ఒక హాబీగానే తీసుకుంటారు, బట్ దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుంటే దే కెన్ మేక్ మోర్ మనీ దెన్ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ద లైఫ్ డ్రీమ్ అనమాట. ఓకే, ఒక మోడల్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఒక మోడల్ అవ్వాలంటే ఇప్పుడు మోడలింగ్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ర్యాంప్ మోడలింగ్, ప్రింట్, కమర్షియల్. ర్యాంప్ మోడల్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ హైట్, ఎ గుడ్ ఫిజిక్, గుడ్ స్కిన్ టోన్ అండ్ గుడ్ యాటిట్యూడ్. ఓకే, ఒక ప్రింట్ మోడల్ అవ్వాలంటే హైట్తో సంబంధం లేదు, యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫేస్ అండ్ గుడ్ టాలెంట్ అండ్ గుడ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఒక కమర్షియల్ మోడల్ అవ్వాలంటే యూ షుడ్ నో హౌ టు యాక్ట్, a good face and the good expressions. ఇలా ప్రతి మోడలింగ్కి ఒక్కొక్క లక్షణాలు కావాలి మనకి. ఓకే, మోడలింగ్లో హైట్స్ చూసిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రతిఫలం ఎలా ఉంటుంది? మోడలింగ్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. మోడలింగ్లో టాప్ అంటే ఇంకా ఒక మోడల్కి ఒక డే షూట్కి 2-3 లక్షలు వస్తే యువర్ ద టాప్ మోడల్, సూపర్ మోడల్. ఓకే, సో మన రెమ్యునరేషన్ బట్టే మన క్యాలిబర్ చేసుకోవాలి, మనం ఎంత పెద్ద మోడల్ అయ్యామన్నా. ఓకే, చాలా విషయాలు చెప్పారు. ఈ మోడలింగ్లో కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి, కొత్త యంగ్ పీపుల్కి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ ఏమన్నా తెలుగు వన్ ద్వారా? డెఫినెట్గా, ఐ మీన్ చాలామంది దగ్గరికి జాబులు మానేసి మోడలింగ్ని సీరియస్ తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మోడలింగ్ని యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎప్పుడు సక్సెస్ అయిన తర్వాత. బట్ స్టార్టింగ్లోనే ఉన్న జాబుల్ని, ఉన్న బిజినెస్ని ఆపుకుని క్లోజ్ చేసి మోడలింగ్లో మీకు ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకా ఎక్కువ పేరు వస్తుందంటే
పప్పులో కాలేసినట్టే. సో మోడలింగ్ యూ టేక్ ఇట్ యాజ్ అ హాబీ. ఫస్ట్ 2-3 షూట్స్ చేయండి, ఒక 2-3 ఇయర్స్ మోడలింగ్ చేయండి. ఈ మోడలింగ్ వల్ల మీకు ఏమైనా ప్లస్ అయింది అంటే జాబ్ కన్నా, అప్పుడు స్కిప్ ద జాబ్ అండ్ ఇన్ దిస్ మోడలింగ్ అనేది ఇట్స్ ఎ బేసిక్, ఇట్స్ పుడింగ్ స్టోన్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే యాక్టింగ్కి ఒక బేసిక్ అనమాట మోడలింగ్ అనేది. సో మోడలింగ్ తర్వాత వాళ్ళకి అచీవ్ చేయాల్సిందే యాజ్ అన్ యాక్టర్. ఓకే, సూపర్ అండి. చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు ఆడియన్స్ కూడా అర్థమవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, పేరుతో పాటు డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.